తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్ అనేటువంటి ఒక పుస్తకంలోని కవిత్వం డెవిషెస్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. గతంలో అనేకమైనటువంటి డెవిషెస్ గురించి తెలుసుకున్నాము. ఇవాళ ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటి ఈ పుస్తకంలో ముఖ్యంగా అల్లిగొరి అంటే కవిత్వాన్ని వర్ణనామయంగా చేసేటువంటి ఒక టెక్నిక్ అనమాట. అల్లిగొరి అనేటువంటి ఒక టెక్నిక్. ఈ అల్లిగొరి టెక్నిక్ గురించి మనము తెలుసుకునే పోయే ముందు డెవిసెస్ అంటే పొయిటిక్ డెవిస్ అంటారు అనమాట. అంటే భారతదేశంలో అలంకార శాస్త్రాల్లో ఎలాగైతే ధ్వని, రసము ఇవన్నీ ఎలా చెప్పారో అలా అక్కడ డెవిసెస్ అంటారు పాశ్చాత్య దేశాలు. వాళ్ళు మరి కవితా నిర్మాణ పద్ధతుల్లో మరి అనేకమైనటువంటి ఒక స్ట్రక్చర్ అంటే దానికి ఒక రూపము, ఆ రూపానికి కొన్ని పేర్లు పెట్టారు, వాటిని డెవిసెస్ అంటారు. ఇలా ఇవాళ మనము అల్లిగొరి అంటేనే మన ఆలోచనలను వర్ణనామయం చేసేదాన్ని అల్లిగొరి అంటాం. ఆ అల్లిగొరి కవిత్వము రాసే ముందు అంటే మామూలు మాటలైన మామూలు ఆలోచన అయినా అవి ఒక వర్ణనామయంగా ఉండాలన్నమాట. అలాంటిది మరి కవిత్వం. నేను కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత ఇది మార్మిక నది, మిస్టిక్ రివర్ అనేటువంటి ఈ యొక్క 300 పేజీల కవితా సంపుటిని వెలువరించడం జరిగింది. ఇందులో ఒక కవితతోన ఇవాళ ప్రారంభిస్తాం. మార్మిక నది అంటే మిస్టిక్ రివర్. నేను మాటల్ని కవితల పూల వస్త్రాలు చేసి దారి పొడుగునా జార విడుస్తాను. ఇది ఆలోచనలను వర్ణనామయం చేయడం అంటే ఇది అనమాట. అంటే నేను మాటల్ని కవితల పూల వస్త్రాలు చేసి దారి పొడుగునా జార విడుస్తాను, వాటిపై రైతుల పాదముద్రాలు ఉంటాయి చూడు. నేను మాటల్ని కాగితపు పడవలు చేసి నీటిపై వదులుతా, వాటిపై నా చిన్ననాటి దోస్తుల వేలి ముద్రలు ఉంటాయి చూడు. నేను మాటల్ని ఎర్ర గులాబీలుగా మార్చి ప్రజా సమూహాలపై విసిరేస్తా, అవి ఎర్ర జెండాలుగా వినువీధుల్లో రెపరెపలాడుతాయి చూడు. నేను మాటల్ని పిడికెడు అక్షరాల గింజలుగా మంత్రించి పాఠశాలల గదుల్లోకి విసిరేస్తా, అవి నల్ల బల్లపై నక్షత్రాల్లో మెరుస్తుంటే విద్యార్థుల పావురాలు కువకువలాడుతాయి చూడు. నేను మాటల్ని అభినందన మందార మాలలుగా కుట్టి వేదికలపై అతిథుల మెడల్లో వేస్తా, వారంతా మృదుత్వపు పత్తి పూల అద్దాలై మెరుస్తారు చూడు. పెదవి దాటిన మాట ఒక తూటాల ప్రేలి ఎదుటి వారిని బాధించవచ్చు, ఒక పూల తోటగా వెన్నెల బాటగా మారి అందరి మానసాల్లో గుబాలించనువచ్చు. అందుకే నేను ప్రతిరోజు కన్ను తెరిచి మూసే వరకు కనుగ్రుడ్డు భూగోళంపై కనురెప్పల తాళం వేస్తూ మార్మిక కవిత్వంగా మారిపోయి మౌనంగా మాట్లాడుతుంటాను. ఇది కవిత మార్మిక నది. మార్మిక కవిత్వంగా అంటే కవిత్వంలో ఒక మిస్టిసిజం ఉండాలి, ఒక ఫిలాసఫీ ఉండాలి. ఇక్కడ ఏంటంటే వర్ణనాత్మకము అని అన్నాం, ఈ డిస్క్రిప్టివ్ స్టైల్ ఉండాలన్నమాట. అందుకే దీన్నే వాళ్ళు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒక వర్ణనామయంగా చేసేటువంటి ఒక టెక్నిక్ని అల్లిగొరి అన్నారు. కవిత్వంలో డిక్షన్ అనేది ఒక శైలికి అంటే ఒక స్టైల్కి సంబంధించినది. అది కవితా నిర్మాణానికి మార్గాలు చూపుతుంది. కొత్తగా కవిత్వం రాస్తున్న కవులను కవిత్వం ఇలా రాయాలని లేదా ఫలానా వారి మాదిరి రాయాలని ఆదేశించడం అన్యాయమే అవుతుంది. ఎందుకంటే మన తెలుగు సాహిత్యంలో మొదటి నుండి వ్యక్తి పూజ అన్న జాడ్యం ఉంది. అభిమానం వేరు, జాడ్యం వేరు. పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే, లేకుంటే గద్దనవలే, మొద్దనవలే, ఎద్దనవలే అంటూ కవి చౌడప్ప ఆ రోజుల్లోనే కొత్తగా కవిత్వం రాసేవారిని అదరగొట్టాడు. ఇప్పటికీ కవిత్వం రాస్తే శ్రీశ్రీలా రాయాలని, శేషేంద్రలా రాయాలని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో అనేవాళ్ళు ఉన్నారు.
పైగా పెద్ద కవులతో పోల్చుకొని కవితలు రాయాల్సిన అవసరం లేదు. అప్పట్లో రాయల కులవులో తీరిగ్గా పెద్దన కవిత్వం రాశాడు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో బతకడమే భారమైన కన్జ్యూమర్ సమాజంలో కవిత్వం రాయడమే గొప్ప విషయం. వారికి కొన్ని టెక్నిక్స్ తెలిస్తే వారే ఎంచక్కగా మంచి కవిత్వం రాసుకుంటూ వెళతారు. అందుకు ఆలూరి బైరాగి అన్నట్టు ప్రతి అక్షరం ఒక భటుడు, ప్రతి పదం ఒక సెగటు, ప్రతి ఊహ ఒక వ్యూహం. ఇలా మార్చుకుంటూ వెళితే ఎవరైనా మంచి కవిత్వం రాయవచ్చు. ప్రతి ఊహను ఒక వ్యూహంగా కవితా నిర్మాణం చేపట్టడానికి యువ కవులు కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలి. అంతేగాని ఈ పరుగుల జీవితంలో టెన్షన్తో ఉద్యోగాలు చేసుకునే యువతను అందరి కవుల కవిత్వాన్ని పెద్ద పెద్ద కావ్యాలను చదవమంటే చదివే ఓపిక తీరిక వారికి ఉండదు. అందుకే కవితా నిర్మాణంలో తమదైన ఒక శైలిని సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు వారికి అవసరం. గత కవిత్వం డిక్షన్ వ్యాసాల్లో వచన కవిత్వం ఎలా ఉండాలి, వాక్యం కవిత్వం అవుతుందా, శబ్ద చిత్రాలు, ప్రతీకలు, సిమిలి, మెటాఫర్లు, పర్సోనిఫికేషన్ ఇంకా అనేక విషయాలను స్థూలంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు పొయెటిక్ డెవిసెస్లో పరిశోధకులు కవితా నిర్మాణంలో వాడిన టర్మినాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కవితను నిర్మిస్తున్నప్పుడు ఎలా కవితను మొదలెట్టాలి, మనకు వచ్చే ఊహలను ఎలాంటి వ్యూహంతో కవితగా శిల్పీకరించవచ్చు అన్నది యువ కవులు పసిగట్టాలి. పొయెటిక్ డెవిసెస్లో అల్లిగొరి, అల్లూషన్, సిల్లోజిజం, మెటానమీ లాంటి ఇంకా అనేక లింగ్విస్టిక్ పరిభాషలో అనేక అర్థాలు స్ఫురింపజేసే కవితా సామాగ్రికి చెందిన టెక్నికల్ పదాలు ఉన్నాయి. సందర్భానుసారంగా వాటిని ఉదహరిస్తూ కవితా నిర్మాణానికి సంబంధించిన కొన్ని మెలకువలు చెప్పడం జరుగుతుంది. అల్లిగరి అంటే అబ్స్ట్రాక్ట్, కనిపించని ఆలోచనలను, సూత్రాలను వర్ణించడాన్ని అల్లిగొరి అంటారు. ఇంకొకసారి ఏమిటంటే అబ్స్ట్రాక్ట్ అంటే కనిపించని ఆలోచనలను, సూత్రాలను వర్ణించడాన్ని అల్లిగొరి అంటారు. ఇది క్యారెక్టర్స్, సంఘటనలకు సంబంధించినది. సింబాలిజానికి అల్లిగొరికి తేడా ఉంది. జార్జ్ ఓర్వెల్ అనిమల్ ఫార్మ్ లాంటి పదబంధాలను అల్లిగొరి కాన్సెప్ట్లోనే ఉపయోగించాడు. రచయితలు అనేక సందర్భాల్లో నీతికి సంబంధించిన విషయంలో తమకు తోచిన ఆలోచనలను అల్లిగొరి స్టైల్లో కవిత్వం చేసిన సందర్భాలున్నాయి. జాన్ బనియన్స్ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ను స్పిరిచువల్ అల్లిగొరికి ఉదాహరణగా చెబుతారు. రచయిత ప్రాపంచిక దృక్పథాన్ని, నీతి నేపథ్యంలోని ఆలోచన విధానాన్ని అల్లిగొరి తెలియజేస్తుంది. అలాగే ఒక విషయాన్ని కవిత్వం చేస్తూ పోతున్నప్పుడు ఇచ్చే రెఫరెన్స్లను అల్లూషన్ అంటారు. ఇది ఒక వ్యక్తి లేక స్థలం లేక వస్తువుకు సంబంధించినదై ఉంటుంది. చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ఒక ఆలోచన అయినా కావచ్చు. అయితే ఇది పూర్తిగా ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ వర్ణించదు. ఉదాహరణకు, ఆమె ముందు రాముడిలా నటించకు అనడంలో రాముడు అన్న రెఫరెన్స్ ఉంది. మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ గ్రంథంలో డ్రెడ్లెస్ ఏంజల్ను అబెడీస్కు రెఫరెన్స్గా ఉపయోగిస్తాడు. శ్రీశ్రీ యముని మహిషపు లోహ గంటలు మబ్బుచాటున ఖనేల్మన్నాయి అనడంలో ఇల్యూషన్ ఐడియాలజీ ఉంది. కార్మికులకు యముని మహిషం రెఫరెన్స్. మార్లోస్ రాసిన డాక్టర్ ఫానస్టస్ గ్రీకు మైథాలజీకి ఒలంపస్ అల్యూషన్గా ఉపయోగిస్తాడు. తెలుగులో శేషేంద్ర కవిత్వంలో ఎన్నో అల్యూషన్స్ చూడవచ్చు. శ్రీశ్రీ, ఆలూరి బైరాగి లాంటి కవుల పొయెటిక్ డిక్షన్ గొప్పగా ఉండటానికి వారు కవితా నిర్మాణంలో చేసిన ప్రయోగాలే కారణం. కవిత్వంలో సిల్లోజిజం అన్నది ఒక ఆర్గ్యుమెంట్తో ప్రారంభమవుతుంది. ఆలూరి బైరాగి వేశ్య లాంటి కవితలను ఆర్గ్యుమెంట్తో ప్రారంభిస్తాడు. ఆ అచ్చొత్తిన ఊరచూపుల, అవా మరుని తూపుల, విద్యుత్ కాంతులు, చల్లని రేయి అవాంతులు అంటూ కవితను సిల్లోజిజం శైలిలో ప్రారంభిస్తాడు. మధ్యలో
ఓ వేశ్య నీవంటే నాకు అసహ్యం అంటాడు. కానీ చివరలో జాలి జాలి పేరుకున్న చీకటి ముద్దలారా జాలి జాలి పేరుకున్న జాలి జాలి పేరుకున్న చీకటి ముద్దరాల నా గుండెల మబ్బుల్లో మెరసిన జాలి మెరుపు నిన్నేమైనా వెచ్చగా కరిగించేనా వెచ్చని చెలిమంట ప్రేమ ఈ రేయి గడపలేమా అంటూ కవితను ముగిస్తాడు. అంటే సిల్లోజిజంలో 3 స్థాయిల్లో స్టేట్మెంట్ ఉంటుంది. అలా చివరకు సత్యం చెబుతాడు కవి. జనరల్ ట్రూత్ నుండి ఒక స్పెసిఫిక్ ట్రూత్ వైపు రీడర్స్ను తీసుకుని వెళ్ళే విధంగా కవితా నిర్మాణం సాగుతుంది. ఎవడో చెబితే వినే రోజులు ఏనాడో వెళ్ళిపోయాయి, ఇంకా ఏదో చెప్పాలని ఎందుకీ ఉబలాటం అన్న శ్రీశ్రీ కవితల నిర్మాణంలో ఆర్గ్యుమెంట్ స్టైల్ కనిపిస్తుంది. పదచిత్రాలను తన ఆవేశం ఆవిష్కరించడానికి శ్రీశ్రీ మాధ్యమాలుగా ఉపయోగించుకున్నాడు. అంతేకాదు ఆయన కవిత్వంలో వేగం, ఊపు, కవిత నిర్మాణ ప్రౌఢిమకు కారణం శ్రీశ్రీ ఫ్రెంచ్, రష్యన్, ఇతర దేశాల కవుల కవితా నిర్మాణ పద్ధతులు అనుసరించడం. గంటలు మొదలైన కవితల్లో అది గమనించవచ్చు. ఇవన్నీ తెలుసుకునే కవితలు రాయాలా అని భయపడకండి, తెలుసుకుంటే మంచిది. మీరు రాసే కవితలకు కవిత్వం డిక్షన్ ఒక గైడ్గా ఉపయోగపడుతుంది. అంతేగాని గైడ్ అంతా బట్టి పట్టి పరీక్షలు రాసినట్టు కవిత్వం డిక్షన్ బట్టి పట్టి కవితలు రాయాలని కాదు. ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఒక్కొక్క టెక్నికల్ పదం తీసుకొని కవితా నిర్మాణంలో దాన్ని పూర్వకవులు ఎలా ఉపయోగించారు, మనం ఎలా ఉపయోగించాలి, స్టేట్మెంట్ కవిత్వం ఎలా, అల్లిగొరంటే ఏమి అంటే ఇట్లా రకరకాల సిల్లోలిజం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకేమిటి స్టేట్మెంట్ కవిత్వం ఎలా ఉండాలి, వర్ణనాత్మక కవిత్వం ఎలా ఉండాలి, సింబాలిక్ పోయిటరీ ఎలా ఉండాలి అన్నీ కంపారిటివ్ స్టడీ చేసుకుంటే మనం మంచి కవిత్వం రాయవచ్చు అని ఈ కవిత్వం డిక్షన్ ద్వారా ఇంకా అనేకమైనటువంటి వ్యాసాల్లో నిరూపించడం జరిగింది. అందువల్ల ఈ కవిత్వం డిక్షన్ ప్రతి ఒక్కరూ చదవాలి. లేదా నేను ఈ అక్షరం కార్యక్రమంలో చేస్తున్నటువంటి ఎపిసోడ్స్నైనా మీరు విని ఇంకా చాలామంది యువ కవులకు ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈనాటి ఈ కవిత్వం డిక్షన్ ఒక వ్యాసాన్ని చదివి వినిపించడం జరిగిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.